నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా. బీసీ రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే దిగిపోవాలి. బలహీన వర్గాలకు ఇస్తే మోదీకి కష్టమేంటన్న ముఖ్యమంత్రి. రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రానిదేనన్న బండి సంజయ్. ముస్లింలను బీసీల్లో చేర్చితే ఆమోదించమని ముందే చెప్పామని స్పష్టీకరణ. హెచ్సియు వద్ద ఆగని విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలు. విపక్షాలు కావాలనే రెచ్చగొడుతున్నాయని మంత్రి జూపల్లి మండిపాటు. కంచగచ్చిబౌలి భూములపై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. అప్పటి వరకు పనులు చేయొద్దని ప్రభుత్వానికి సూచన. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 25% రాయితీతో చెల్లించేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనన్న అమిత్ షా. విపక్షాలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాయని ధ్వజం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల డిమాండ్లపై కేంద్రం దిగిరావాలని, లేకుంటే దిగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాల మహాధర్నాకు హాజరైన సీఎం బలహీన వర్గాలను బలపర్చే విధానాలకు బీజేపీ వ్యతిరేకమని మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రధాని మోదీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల పెంపునకు సహకరిస్తే ప్రధాని మోదీని 10 లక్షల మందితో సన్మానం చేయిస్తానని వెల్లడించారు. బీసీ సంఘాల ధర్నాకు రాష్ట్రంలో బీసీ నేతలు, మంత్రులు సహా దేశంలోని వివిధ పార్టీ ఎంపీలు హాజరై మద్దతు ప్రకటించారు. రిజర్వేషన్ల పెంపు కోరుతూ బీసీల సమరభేరి ఢిల్లీకి చేరింది. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించారంటూ హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించాలంటూ బీసీ మహాధర్నాలో నినదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విహెచ్, అసదుద్దీన్ ఓవైసీ, జాజుల శ్రీనివాస్ సహా బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. కనిమొళి, సుప్రియా సూలే, సిపిఐ నారాయణ, దేశంలోని వివిధ పార్టీల ఎంపీలు, నటుడు సుమన్ సైతం హాజరై సంఘీభావం తెలిపారు. బీసీలను బలపరచాలనే ఆలోచనలకు బీజేపీ వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేస్తే కమలం పార్టీ కుట్ర చేసి వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే 2011లో జరగాల్సిన జనగణనను కేంద్రం వాయిదా వేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశానికి దిక్సూచిలా రాష్ట్రంలో కులగణన జరిపి బీసీల లెక్క తేల్చామన్నారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు అనుమతి ఇస్తే మోదీకి వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు. నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలలో మా బలైన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకని ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. చట్టం, అధికారం చేతుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేసిన నిజాం, రజాకార్లకు ఏ గతి పట్టిందో తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో గడీల పాలన చేసిన వారు ఎక్కడున్నారో మీరు చూశారని వ్యాఖ్యానించారు. కేంద్రానికి పూర్తి బలం లేకున్నా సీఏఏ, రైతు చట్టాలు,
వక్ఫ్ బిల్లు లాంటి ఎన్నో పెట్టిందన్న రేవంత్ రెడ్డి సహేతుకమైన బీసీ బిల్లుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. సయోధ్య కోసమే ఢిల్లీకి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామన్న సీఎం కాదంటే బీసీలతో కలిసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ధర్మయుద్ధం ఆరంభిస్తామని హెచ్చరించారు. అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అంచివేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది, దేశ నలుమూలల జాగృతం చేస్తాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయనలో ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. బీసీలకు న్యాయమైన కోరికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్తో ఇప్పటికే 50% కోటా దాటిందన్న పొన్నం తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, 12 వర్గాల సంఘాల వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఏ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ వేదికగా మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తారన్నటువంటి వాళ్ళు ఇలా ఈ వేదిక మీదకి ఎందుకు రాలేదు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇలా దేశంలో దిక్సూచిగా దేశంలో 29 రాష్ట్రాలకు మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇచ్చి చట్టం చేసి ఇలా ఢిల్లీకి పంపడం జరుగుతా ఉంది. కొంతమంది మాట్లాడతారు తప్పులున్నాయి, లేదు ఇంకోటి ఉంది, ముస్లిం లేని. అరే ముందు షురువాత్ అయితే అయింది కదా, ఈ షురువాత్ తర్వాత దానికి సంబంధించి ముందుకు పోయి ప్రయత్నం చేయని వట్టినే కోడికి ఎన్నికలు లెక్క పెట్టి తప్పులున్నాయని అబద్ధ ప్రచారం చేయకూడదు. బీసీల రిజర్వేషన్ల సాధన కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్ని వర్గాలు రేవంత్ రెడ్డిని ఆదరించడం వల్లే కుల సర్వే సాకారమైందన్నారు. బడుగులకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న మహేష్ గౌడ్ మిగతాదంతా బీసీ అని చెప్పుకునే మోదీ చేతుల్లోనే ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పేర్లో రెడ్డి ఉంది, పుట్టుకతో మీ రెడ్డి, మీ సర్టిఫికెట్ రెడ్డి ఉంది. మీరు జెడ్పీటీసీ నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రయాణంలో మీలో మేము చూసింది రేవంత్ రెడ్డి స్థానంలో ఒక రేవంత్ గౌడ్, ఒక రేవంత్ ముదిరాజు, ఒక రేవంత్ యాదవ్, ఒక రేవంత్ కాపు, ఒక రేవంత్ మాదిగ, ఇలా అపరిస్థితిలాగా ఎన్నో కోణాల్లో ఎన్నో వేషాల్లో మీరు ప్రవచించడం వల్లే ఇలా తెలంగాణలో కుల సర్వే సాకారమైంది. బీసీల కళ సాకారం అవడానికి ఒక మెట్టు మాత్రమే ఎక్కాము, ఇంకా మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కార్యక్రమం కూడా మీదే బాధ్యత. ఇలా దేశం మీ వైపు చూస్తా ఉంది. అందుకే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా మీరు కూడా వివిధ రాష్ట్రాల్లో పోయి ఈ నినాదాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది, రాహుల్ గాంధీ లాగా. రిజర్వేషన్ల కల సాకారమయ్యే వరకు పోరాటం ఆపబోమని బీసీ సంఘాల నేతలు వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టేసి పబ్బం గడుపుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీ అనుమతి తీసుకునే రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం రాష్ట్రానికి ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల్లో ముస్లింలకు చేర్చి కాంగ్రెస్ సర్కార్ బీసీల పొట్టకొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన 42% రిజర్వేషన్ల బిల్లులో 10% ముస్లింలకే దక్కుతుందన్నారు. బీసీలకు అదనంగా దక్కేది 5% మాత్రమేనని, ముస్లింల కోసమే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు పెంచినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తాము అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోక ఇప్పుడు జంతర్ మంతర్లో అబద్దాలు వల్లవేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పినాం, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని మీరు స్పష్టంగా చెప్పండి అని భారతీయ జనతా పార్టీ పక్షాన స్పష్టంగా మేము ఉత్తరం ఇచ్చినాం. ప్రభుత్వం చెప్పింది ఆ రోజు, మేము తర్వాత ప్రకటన చేస్తామని అన్నాం. కానీ తర్వాత వాళ్ళు ప్రకటన చెయ్యలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ అక్కడ మద్దతు ఇచ్చింది, ఇక్కడ వ్యతిరేకిస్తున్నది అని. ఎక్కడ వ్యతిరేకించినాం, ఎక్కడ మద్దతు ఇచ్చినాం? నిజంగానే మీరు ఇవ్వాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు లేనటువంటి బీసీల రిజర్వేషన్లు కావాలని చెప్పినాం. ఈరోజు కులాల రిజర్వేషన్లే సామాజిక అంశం మీద వస్తాయి. ఈరోజు ముస్లింలలో కులం అనేదే లేదు.
కులమనే లేనటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఏ రకంగా వర్తిస్తాయి? దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ రాయితీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన గడువు మార్చి 31కి ముగిసింది. అప్పటికి 2 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మాత్రమే రాయితీపై స్థలాల యజమానులు రుసుము చెల్లించారు. ఈ మేరకు ప్రభుత్వానికి 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మరో 13 లక్షలకు పైగా దరఖాస్తులు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎల్ఆర్ఎస్ చెల్లింపు గడువును పొడిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఎల్ఆర్ఎస్ రాయితీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ చేయించుకునే వారికి ఫీజు మొత్తంలో 25% రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రం 154 మున్సిపాలిటీల పరిధిలో 15,28,059 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉండగా 15,894 దరఖాస్తులను తోసిపుచ్చారు. ఇప్పటి వరకు 2,06,560 దరఖాస్తులకు చెందిన ఫీజు చెల్లింపులు చేశారని, అందులో 58,032 దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు వివరించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చిన్నారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని 3 పిల్లల్ని తల్లే చంపేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, అమీన్పూర్ చిన్నారుల హత్య కేసు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఈ మార్చి 28వ తేదీన 3 చిన్నారులు మృతి చెందిన ఘటనలో పోలీసులు అయితే దర్యాప్తులో సంచలన విషయాలను అయితే బయటికి వెలుగు చూశారు. మొత్తంగా ఆ తల్లి రజిత ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియుడితో కలిసి ఉండాలన్న, ప్రియుడు శివకుమార్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి ఉండాలి, అతన్ని వివాహం చేసుకోవాలన్న నేపథ్యంలోనే ఈ 3 హత్యలు కూడా తల్లే చేసినట్లు పోలీసులు అయితే ఎస్పీ సంగారెడ్డి ఎస్పీ వివరించారు. అయితే తొలిత 3 మృతి చెందిన ఘటన పైన పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం చూసుకున్నట్లయితే 3 కూడా రాత్రి, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో రాత్రి పెరుగన్నం తిన్నారు, పెరుగన్నంలో ఏదైనా పాయిజన్ కలిసిందా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందా అనే క్రమంలో అయితే దర్యాప్తు చేశారు. కానీ వైద్యులు అయితే మాత్రం అలాంటిది ఏం లేదు, సాధారణంగానే చనిపోయారు, ఊపిరాడక చనిపోయారన్న విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఆ క్రమంలోనే పోలీసులు ముమ్మర దర్యాప్తు నేపథ్యంలోనే ఈ రజిత ఎవరైతే ఉన్నారో తల్లి ఆ శివకుమార్ తో తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి ఉండాలన్న నేపథ్యంలోనే 3 పిల్లలను కూడా గొంతుకు టవల్ ఏదైతే ఉందో దాన్ని చుట్టి ఆ గొంతు ముక్కు ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు కూడా ఎస్పీ వెల్లడించారు. ఈ 3 పిల్లలను తొలిత పెద్ద కొడుకుని తర్వాత తన 2 కుమారులను కూడా చంపేసినట్లు కూడా ఎస్పీ వివరించారు. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ గెట్ టుగెదర్ 10వ తరగతి చదువుకున్న క్రమంలో ఈ రజిత శివకుమార్ క్లాస్మేట్స్ గా ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకునే క్రమంలో వీళ్ళ పరిచయం ఏర్పడింది. అయితే ఈ భర్త చెన్నై ఎవరైతే ఉన్నారో ఆ రజితకి చెన్నైకి మధ్య దాదాపు 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ నేపథ్యంలోనే ఆమెతో ఇద్దరికి తరచూ గొడవలు అవుతా ఉన్నాయి. వాళ్ళిద్దరికి పెళ్ళైన దగ్గర నుంచి కూడా రజిత చెన్నైతో కలిసి ఉండకపోవడం, అతనితో ఇష్టం లేకపోవడం, ఆ క్రమంలోనే తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే చెన్నైతో ఉండకూడదన్న ఆలోచన చేసింది. అయితే శివకుమార్ ఎవరైతే పరిచయం ఏర్పడిందో తర్వాత కంటిన్యూగా ఫోన్ కాల్ చేసుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం, కొంత కలిసి ఉన్నారని కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఈ క్రమంలోనే శివకుమార్ ని పెళ్లి చేసుకోమని అడిగింది. అయితే నీకు ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి ఇప్పుడు చేసుకోవడానికి కొంత అవకాశం ఉండదని శివకుమార్ చెప్పడంతో 3 పిల్లలు ఉన్నారన్న క్రమంలోనే పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తుంది. అయితే పిల్లలు అడ్డు తొలగించుకుంటే ఈ పెళ్లి చేసుకుంటాడని చెప్పి శివకుమార్ ను పెళ్లి చేసుకుంటే తన జీవితం సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందన్న క్రమంలోనే మొత్తంగా ఈ 3 హత్యలు అయితే చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే శివకుమార్ ని రజితని 3 కూడా రిమాండ్ కి తరలించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. పవిత్ర, ధన్యవాదాలు రామకృష్ణ. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వివాదంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజులుగా ఆందోళనలు జరుపుతున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం ధర్నాకు జతకలిశారు. విశ్వవిద్యాలయాలు భూ బ్యాంకులు కాదని, వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. హెచ్సియు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జును ఖండిస్తూ కాకతీయ, తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
కంచగచ్చిబౌలి భూముల అంశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్సీయూ భూమి అంగుళం సైతం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా విద్యార్థులు అధ్యాపకులు వెనక్కి తగ్గట్లేదు. యూనివర్సిటీ గేటు లోపలే ఉండి నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల భూమి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల భూములపై కన్నేసిందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. హెచ్సీయూలో జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలన్న విమలక్క ప్రకృతి విధ్వంసాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపై లాఠీచార్జ్, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరికి పోకుండా భూములను యథాతథంగా హెచ్సీయూకి కేటాయించడంతో పాటు పోలీసులను వెనక్కి రప్పించాలని కోరారు. సెంట్రల్ వర్సిటీకి చెందిన భూములు రక్షించాలంటూ కుత్బుల్లాపూర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జీడిమెట్ల స్టేషన్కు తరలించారు. హెచ్సీయూ విద్యార్థులకు మద్దతుగా నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీలో 2వ రోజు ఆందోళన నిర్వహించారు. విశ్వవిద్యాలయం బంద్ చేసిన విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి ప్రధాన గేటు వద్ద దగ్ధం చేశారు. వర్సిటీలు భూ బ్యాంకులు కాదని హెచ్సీయూ 400 ఎకరాలు వేలం వేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా వరంగల్లో మంత్రి కొండా సురేఖ నివాసం ముందు కేయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి స్టేషన్కు తరలించారు. కంచగచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని రాష్ట్ర అటవీ శాఖ అధికారులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. వాస్తవాధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హెచ్సీయూ విద్యార్థులు వటా ఫౌండేషన్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పనులు చేయొద్దని, పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ముందు వాదనలు వినిపించిన హెచ్సీయూ న్యాయవాది కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి కంచగచ్చిబౌలిలో అటు భూమి అని ఎక్కడా లేదన్నారు. ఈ భూమికి ఆనుకొని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారని, సమీపాన 4 హెలీప్యాడ్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయని, పిటిషనర్ల వాదనలను బట్టి ఆయా ప్రాంతాలను అటవీ భూమిగా ప్రకటించాలన్నారు. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని ఏజీ వ్యాఖ్యానించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రజా ఉద్యమాలతో సంబంధం లేకుండా పైరవీలు, దందాలతో వచ్చిన కాంగ్రెస్ మంత్రులు హెచ్సీయూలో విద్యార్థులపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పేమెంట్ బ్యాచ్ అంటున్నారని మండిపడ్డారు. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే లాఠీచార్జ్లు, దాష్టీకాలు అని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి ఎంత పేమెంట్ ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ హరితహారం చేపడితే రేవంత్ రెడ్డి హరిత సంహారం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల పోరాటం రాహుల్ గాంధీకి వినిపించడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో భూములు అమ్మితే గాని ప్రభుత్వం నడపలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దివాళా తీసిందని ఈటెల దుయ్యబట్టారు. హెచ్సీయూ భూములు విక్రయించడం సరికాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఉపాధి కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. ఈ 400 ఎకరాల భూమి ఓ ప్రైవేటు కంపెనీకి వెళ్లకుండా తమ ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో అక్కడ చెట్లు పెరిగి అడవిలా మారిందన్నారు. హెచ్సీయూలో పులులు జింకలను ఇబ్బంది పెడుతున్నట్లు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులను నియమించే ఉద్దేశ్యం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతరులను నియమిస్తారనే అసత్య ప్రచారం ద్వారా ముస్లింలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింల మతపరమైన వ్యవహారాలతో పాటు విరాళంగా ఇచ్చిన ఆస్తిలో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించుకుంటే ఇప్పుడు ఈ బిల్లు తేవాల్సిన అవసరం వచ్చేదే కాదని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक़्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा. ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं. मगर जो वक़्फ बोर्ड है और वक़्फ परिषद है, उसका काम क्या है? वक़्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का. वक़्फ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है. वक़्फ का जो पैसा होता है, इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, माइनॉरिटी को आगे बढ़ाना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है. ये पैसा जो चोरी होता है ना, उसको पकड़ने का काम वक्फ बोर्ड वक्फ परिषद करे. कि इनके राज में जो मिलीभगत चली वो चलती रहे, ये नहीं चलेगी.